బైకర్ శర్వానంద్ గారి యొక్క లేటెస్ట్ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే శర్వానంద్ గారు ఇంకా సినిమాలు చేస్తున్నారా అని. రవితేజ గారు, శర్వానంద్ గారు, నితిన్ గారు అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు వీళ్ళ యొక్క సినిమాలు వస్తున్నాయంటే ప్రజలలో ఒక రకమైనటువంటి అయిష్టత పెరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకు. శర్వానంద్ గారు అయితే మరీ డెడ్ వైబ్స్, ఎందుకు ఆయన యాక్టింగ్ పట్ల ప్యాషన్ని గివప్ ఇచ్చేసారేమో అనిపిస్తుంది నాకు. దానికి తోడు సినిమాకి అస్సలు ప్రమోషన్సే చేయలేదు సరిగ్గా. నేను ఈ రివ్యూ చేస్తున్న ముందు నాకు ఒక అన్నయ్య ఫోన్ చేశారు, ఎక్కడున్నావరా అంటే నేను అలా సినిమాకి వెళ్ళానన్నా, ఇప్పుడే వచ్చి రివ్యూ చేస్తానంటే ఏ సినిమాకి వెళ్ళావు అని అడిగాడు. ఇలా బైకర్ అని ఒక మూవీకి వెళ్ళానని అన్నాను. అది బైకరా, అదేంటి ఇంగ్లీష్ సినిమానా హాలీవుడ్ ఫిల్మా అని అడిగాడు. హాలీవుడ్ ఫిల్మ్ ఏం కాదన్నా, మన తెలుగు సినిమానే, శర్వానంద్ గారి సినిమా అని చెప్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఓహో శర్వానంద్ గారి సినిమా వచ్చిందా, నాకు తెలియలేదురా అంటున్నాడు. అంటే ఆయన ఏమీ సినిమాలు చూడనటువంటి వ్యక్తి ఏమీ కాదు, సినిమాలు బాగానే చూస్తారు. అలాంటి వ్యక్తికి కూడా శర్వానంద్ గారి ఒక సినిమా వచ్చింది అని తెలియట్లేదంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అది. ఇలాంటి దుస్థితికి కారణం ఏమిటంటే ప్రమోషన్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల. మీతోనే రాకాస అని చెప్పేసి ఒక చిన్న మూవీ వచ్చింది, వాళ్ళు తమ సినిమాని ఎంతలా ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ సినిమాలని మీ క్రియేటివ్ థాట్స్తో మీరే ప్రమోట్ చేసుకోవాలి, లేకపోతే సినిమా మీద బడ్జెట్ రాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు సంవత్సరాల తరబడి థియేటర్లలో ఆడట్లేదు, మ్యాక్సిమం 1 వీక్. ఇలాంటప్పుడు మీరు ప్రమోషన్స్ని సరిగ్గా చెయ్యకపోతే ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా సరే అది జనాల్లోకి వెళ్ళక సినిమా ఫెయిల్ అయిపోతుంది. ఒక సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. దీన్ని సోకాల్డ్ పెద్ద హీరోలు, ఎక్స్పీరియన్స్డ్ హీరోలు, అలాగే తమ కెరీర్లపై గివప్ ఇచ్చేసినటువంటి హీరోలు కూడా గుర్తించుకోవాలి. సార్ శర్వానంద్ గారు, నాకు తెలుగులో చాలా ఇష్టమైన నటుల్లో మీరు కూడా ఒకరు. అలాంటి మీరు ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా సార్? సార్ నేను మీరు ఎంచుకునే కథల్ని తప్పు పట్టట్లేదు, కానీ మీ కమిట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను. ఈ బైకర్ సినిమాని తీసుకుంటే కేవలం క్లోజప్ షాట్లో మాత్రమే కనిపించడమేనా సార్ సినిమా అంటే? మీకు రిస్క్ తీసుకునేంత ధైర్యం లేనప్పుడు ఇలాంటి మోటోక్రాస్ సినిమాలు చేయకూడదు. మోటో క్రాసింగ్ అనేది చాలా డేంజరస్ స్పోర్ట్ కాబట్టి ఎక్కడైనా రిస్కీ షాట్లు ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా రిస్కీ జంపులు ఉన్నప్పుడు అక్కడక్కడ డూప్స్ని వాడారంటే అర్థం ఉంది. కానీ ప్రతి చోట కూడా వాళ్ళే ఉంటే ఇంకా హీరోగా మీరెందుకు సార్? మళ్ళీ ఈ మాత్రం దానికి హీరోని ప్రతి ఒక్కళ్ళు కూడా తెగ పొగిడేస్తూ ఉంటారు. వాడు కానీ ఒక్కసారి ట్రాక్ మీదకి వెళ్ళాడంటే వాడిని ఓడించడం ఎవ్వరి వల్ల కాదు, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి తెగ ఎలివేషన్స్. హీరోయిజం అనేది మాటల్లో కాదు, క్యారెక్టర్లో ఉండాలి, ఆ క్యారెక్టర్ చేసే పనుల్లో ఉండాలి సార్. హీరో ఎలివేషన్స్ని డైరెక్టరు ఎంత ఫూలిష్గా తీశాడంటే అగాధం లాంటి 2 కొండల మధ్యన హీరో తన బైక్ వేసుకుని జంప్ చేస్తాడు, దట్టు వితౌట్ స్లోప్ లేకుండా. నీవు ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ కూడా, నువ్వు ఎంత ఫాస్ట్గా బైక్ని రైడ్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వితౌట్ స్లోపు అంత డిస్టెన్స్ని జంప్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ ఎ లాజికల్ బ్లండర్. అసలు నన్ను అడిగితే దర్శకుడు ఈ మోటోక్రాస్ కథని రాసుకోవడమే పెద్ద తప్పు అంటాను. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇండియాలో క్రికెట్ గురించి తెలిసినంతగా మోటోక్రాస్ గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు అని. అది 100% నిజం. జనాలకి పెద్దగా తెలియనటువంటి స్పోర్ట్ని తీసుకుని దాన్ని రక్తి కట్టించేలాగా సినిమాగా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది. బట్ డైరెక్టర్కి టాలెంట్ ఉంటే బాగా తీయొచ్చు. అప్పట్లో రాజమౌళి గారు సై అనే మూవీలో ఎవ్వరికీ తెలియనటువంటి రగ్బీని చాలా బాగా తీశారు. బట్ ఇక్కడ అలా జరగలేదు. లిటరల్గా సినిమా కంప్లీట్ అవ్వకముందే జనాలు లేచి వెళ్ళిపోతున్నారు, అంత బోరింగ్గా ఉంది సినిమా. అండ్ సినిమా యొక్క విజువల్ రిప్రజెంటేషన్ కూడా చాలా రిచ్గా ఉంటుంది, సోఫిస్టికేటెడ్ మేకింగ్ ఉంటుంది. అది మనలాంటి నార్మల్ జనాలని సినిమా నుంచి వేరు చేస్తుంది. ఇవన్నీ కాదండి, నువ్వు ఎలాంటి కథనైనా తీసుకో, సినిమాని నీకు నచ్చినట్టు ఎలాగైనా సరే తీ, కానీ సినిమాని మాత్రం చివరగా రక్తి కట్టించేలాగా తీయాలి యాజ్ ఎ డైరెక్టర్గా. నువ్వు అలా చేయలేనప్పుడు నీ సినిమాకి ఎన్ని 100 కోట్లు బడ్జెట్గా పెట్టినా సరే, నీ సినిమాలో టెక్నికాలిటీస్ ఎంత బ్రిలియంట్గా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. డైరెక్టరు ఈవెన్ ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్లను కూడా చాలా బ్యాడ్గా తీసుకున్నాడు. ఏ ఒక్కరికి కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఇవ్వలేదు. ఒక్క మాలవిక గారు మాత్రం బాగా చేశారు. శర్వానంద్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ యాక్టర్. అలాంటి వ్యక్తి యొక్క యాక్టింగ్ ఈ మధ్య కాలంలో చాలా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తున్నది. దానికి ఏకైక కారణం ఏమిటంటే ఆయన కమిట్మెంట్ మాత్రమే. ఇంకా రాజశేఖర్ గారు అయితే సినిమా అంతా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ఏదో లాస్ట్లో కొంచెం మొక్కుబడి కోసం ఏదో బలవంతంగా ఏడుస్తారు కానీ ఏమీ వర్క్ అవ్వలేదు. రాజశేఖర్ గారితో వచ్చే ప్రాబ్లం ఏమిటంటే నాకు తెలిసి ఆయనకి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువ అనుకుంటా. ఆయన యంగ్గా కనిపించాలని చెప్పేసి మేకప్ ఏదో పెయింట్ లాగా వేస్తారు. ఆయన ఫిట్గా చాలా బాగున్నారు,
అలా పెయింట్లో వేసడం అనేది చాలా చిరాగ్గా ఉంది. సినిమా అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉండాలి. సినిమా చూసిన తర్వాత చూసిన ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ రావాలి, అప్పుడే సినిమా బాగా నచ్చుతుంది. అలా కాకుండా సినిమాలో బిట్లుగా బాగున్నాయి, ఆ బిట్టు బాగుంది, ఈ సాంగ్ బాగుంది, ఈ యాక్టర్ బాగా చేశాడు అని చెప్పుకుంటే అది సినిమా థియేటర్లో సినిమా చూడడానికి పనికిరాదు. యూట్యూబ్లో చూసుకోవాలి సీన్స్ కింద. వీటన్నిటినీ కూడా దాటేసుకుని ఈ సినిమా హిట్ అయినా సరే, మంచి టాక్ వచ్చినా సరే, ఈ సినిమా 100% కాస్ట్ ఫెయిల్యూర్ అయితే అవుతుందండి. సినిమా ప్రొడ్యూసర్స్కి ఇండస్ట్రీలో చాలా గొప్ప పేరుంది. ఏంటంటే వాళ్ళు 10 కోట్లలో ఒక సినిమా అయిపోతుంది అంటే 50 కోట్లు పెట్టి తీస్తారు అని. సినిమా మీద ప్యాషన్ ఉండడం అంటే డబ్బుని ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు సార్. అది యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఎప్పటికైనా గమనించుకోవాలి. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇట్స్ ఎన్ అనదర్ ఫ్రైడే అనదర్ ఫ్లాప్ మూవీ. మన తెలుగులో ఎప్పుడో అమావాస్యకో పొన్నానికో ఒక బిలో యావరేజ్ మూవీ వస్తుంది. అది మన అదృష్టం బాగుంటే. ఒకవేళ ఇంకా మన అదృష్టం బాగా పండిపోయింది అనుకోండి, ఎప్పుడో 6 నెలలకు ఒక హిట్ సినిమా పడుతుంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంతకు మించి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్స్ ఇట్. జై హింద్.